దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు, తక్కువ ధరకే పంటను అమ్ముకోవద్దు, ప్రతి ధాన్యపు గింజను మద్దతు ధరకే కొనుగోలు చేస్తాం, ఎక్కడా రైతులకు ఇబ్బంది లేకుండా అధికారులు అండగా ఉంటారంటూ మంత్రులు, కలెక్టర్లు పదే పదే చెబుతున్నా ధాన్యం కొనుగోళ్లలో వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రభుత్వం ఈ ఏడాది ఏ గ్రేడ్ ధాన్యానికి 1791 రూపాయలుగా నిర్ణయించింది. కానీ ప్రభుత్వ కొనుగోలు ప్రక్రియలోని లోపాలను అవకాశంగా మలుచుకున్న వ్యాపారులు 1300కే రైతుల దగ్గర నుంచి ధాన్యం కొంటున్నారు. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అన్ని రకాల ప్రతికూలతల్ని తట్టుకుని అహర్నిశలు శ్రమించి పంట పండించే అన్నదాతలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వరికి మద్దతు ధర ప్రకటించింది. ఏ గ్రేడు ధాన్యం 75 కిలోల బస్తా ధర 1791 రూపాయలుగా, సాధారణ రకం 1776 రూపాయలుగా నిర్ణయించింది. ఆ మేరకు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని అధికారుల్ని ఆదేశించింది. అయితే ధాన్యం కొనుగోళ్లు అనుకున్న రీతిలో సాగటం లేదు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కంటే వ్యాపారులు, ప్రైవేట్ మిల్లర్లకే ధాన్యం విక్రయించేందుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ మద్దతు ధర కంటే 400-500 తక్కువిస్తున్నా వ్యాపారులకే ధాన్యాన్ని అమ్ముతున్నారు. అదే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకెళితే తేమ శాతం ఎక్కువగా ఉందని, ఆరబెట్టి తెమ్మని చెప్తున్నారని రైతులు వాపోతున్నారు. ధాన్యాన్ని అన్ని రోజులు ఆరబెట్టలేక, ఖర్చులు తట్టుకోలేక నష్టం వచ్చినా వ్యాపారులకే విక్రయిస్తున్నామని అంటున్నారు. కొనారండి శాతం అంటున్నారు, అవి అన్నారు. ఇప్పుడు కొని 1300, 1200 అంటే ఏం గిట్టింది రైతుకి? ప్రభుత్వంలో అంటే తీసుకోవట్లేదు వాళ్ళు. ఈ కాపు శాతం అంటున్నారు, అవన్నీ ఆరబెట్టాలంటున్నారు. ఇవన్నీ ఇప్పుడు పచ్చి చీలు కొన్నారు కాబట్టి నష్టమైన ఇటుక అమ్ముకున్నారు, ఆ శాఖకి చేయలేక. ఈ క్యాబ్ అనేది అవ్వట్లేదండి, బాగా ఇబ్బంది పడుతున్నాం. నిన్న కూడా గంట సేపు నిలబడ్డాం. 17% అంటే ఆరబెట్టలేము. 2000 కొంటే కానీ గిట్టదు. ఒక్కో మందు పుట్టి 1300, 1500 ఒక్క ఎకరానికి వచ్చి అయ్యా ఎక్కువ రేట్లు పెరిగిపోయినాయి. ఇయ్యా మాకు గిట్టదులా. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో ఈసారి బాపట్ల జిల్లాలో వరి అధికంగా సాగు చేశారు. జిల్లాలో 6.80 లక్షల టన్నుల వరి దిగుబడి వచ్చింది. అయితే రైతుల నుంచి 2 లక్షల టన్నులు కొనుగోలు చెయ్యాలని అధికారులు నిర్ణయించారు. కానీ ఇప్పటి వరకు 25,000 టన్నులు కూడా కొనలేదు. గుంటూరు జిల్లాలో వరి దిగుబడి 4,50,000 టన్నులు రాగా రైతుల నుంచి 50,000 టన్నులు కొనాలని లక్ష్యం. పల్నాడు జిల్లాలో 4,30,000 టన్నుల వరి దిగుబడి రాగా 40,000 టన్నుల కొనుగోలుకు ప్రణాళికలు రూపొందించారు. కానీ రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని విక్రయించేందుకు వెనుకంజ వేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు తేమ శాతం ఎక్కువగా ఉండడంతో కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లినా తిరిగి పంపిస్తారనే ఉద్దేశంతో వచ్చిన కాడికి వ్యాపారులకే విక్రయిస్తున్నారు. దాని 17% నెమ్ము శాతం అనేసరికి ఇప్పుడు వాతావరణ పరిస్థితులు దృష్ట్యా ఏం జరుగుతుందంటే 22%గా నమోదవుతుంది. ఎఫ్ఈఓల ద్వారా వెళ్లాలంటే మన 22% ఉంటుంది కాబట్టి అక్కడికి తీసుకెళ్లలేకపోతున్నాం. దళారులు వచ్చేసి దాన్ని 1300, 1350కి ఇస్తారా అని చెప్పి అడుగుతున్నారు. అయితే ఈ దళారుల వ్యవస్థని పూర్తిగా నిర్మూలించాలంటే ఎఫ్ఈఓల ద్వారా ఈ 17% కాకుండా ఇంకొంచెం అదనంగా ఏదన్నా 18 నుండి 20% వరకు ఏదన్నా పెంచగలిగి దాన్ని సేకరణ చేయగలిగితే సంతోషంగా ఉంటారు రైతులని. 6 ఎకరాలు వరి కోసి గవర్నమెంట్ వ్యవసాయ అధికారులని ధాన్యం కొనమని అడిగితే వాళ్ళు 17% ఉన్నదాన్ని 14, 15 అని అడుగుతున్నారు. ఈ వాతావరణ పరిస్థితుల్లో అవి ఆరబెట్టుకోవడానికి రైతుకు కష్టంగా ఉంది. అప్పుడప్పుడు అల్పపీడనాలని వాతావరణం సరిగా లేక ఆరట్లేదు. వీళ్ళు కొనట్లేదని మధ్య డలార్లకి అమ్ముతుంటే వాళ్ళు 1400 ఇచ్చి మా దగ్గర నుంచి తీసుకెళ్తున్నారు. ఇవే ధాన్యాన్ని మళ్లీ వాళ్ళు గవర్నమెంట్కే అమ్ముతున్నారు. ధాన్యం కొనుగోలుకు అధికారులు ఈ క్రాప్ నిబంధన తప్పనిసరి చేశారు. కానీ చాలా మందికి అవగాహన లేక పంటను ఈ క్రాప్ చేయించుకోలేదు. వారంతా ప్రైవేటు వ్యాపారులకే పంటను విక్రయిస్తున్నారు. దీనివల్ల బస్తాకు 600 వరకు నష్టపోతున్నారు. వర్షాలు పడితే పూర్తిగా నష్టపోతామని, అందుకే వ్యాపారులకిస్తున్నామని రైతులు వాపోతున్నారు. 1400, 1450 ఆ మధ్యలో అడుగుతున్నారు. కనీసం ముందు కట్ల రేటు కూడా లేకుండా పోయింది. వ్యవసాయం వేసేవాళ్ళు మొత్తం ఈ పెట్టుబడుల మీద బాగా ఇబ్బంది పడుతున్నారు. ఎకరానికి వచ్చేసి 35 నుంచి 40 దాకా పడుతుంది. ఈ ఒడ్లు చూస్తేనేమో అంతంత మాత్రంగానే ఉంది. పంట కూడా ఈ పైన వాతావరణం కూడా మనకు అనుకూలంగా లేదు. అదేమో గవర్నమెంట్ కూడా కొద్దిగా వ్యవసాయదారులు కలిసి చూసి 17 ఉన్న శాతాన్ని కాస్త 20% పెంచితే కొద్దిగా రేటు కూడా రైతులకు గిట్టుబాటు అవుతుంది. ఎందుకంటే ఆరబెట్టే అవకాశం లేక అమ్ముకుంటున్నారు కొంతమంది. నిలబెట్టి పోయిన సంవత్సరం నిలబెట్టారు, ప్రైవేట్ మార్కెట్ రాలేదని అంత అది భయం.
అందుకే వచ్చి అసలు అవకాశం లేక కొంతమంది అమ్ముకునే ఖర్చులు తట్టుకోలేక బాగానే ఉందండి మాకు ఈ టీ రేట్ బాగానే ఉంటుంది. అధికారులు మాత్రం దళారులకు అమ్ముకోవద్దని, ఆలస్యమైన కొనుగోలు చేస్తామని చెప్తున్నారు. ఇబ్బంది పడకుండా మన జిల్లా నుంచి ఇంత ధాన్యాన్ని మాయిశ్చర్ ఎక్కువగా ఉన్నా కూడా మనము 1% 1 kg కోతతో కూడా మనం తీసుకుంటూ రైతుకి ఎటువంటి ఇబ్బంది కూడా కలిగించకుండా మన మాయిశ్చర్ ఎక్కువగా ఉన్నా కూడా మనం కొనుగోలు చేస్తున్నాము అని చెప్పేసి భరోసా కల్పించడానికి జిల్లా వ్యాప్తంగా కూడా ఫీల్డ్లో వెళ్తూ అన్ని మెసేజెస్ మన రైతులకు ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం ఈ క్రాప్ చేయించుకొని వారి నుంచి కూడా ధాన్యం కొంటే తమకు మేలు జరుగుతుందంటున్న రైతులు ప్రభుత్వం లక్ష్యం నెరవేరుతుందని అభిప్రాయపడుతున్నారు.